పూరా లోకల్. స్టే బ్యాక్ మార్వాడి గో బ్యాక్ రోహింగ్యాలా అని చెప్పేసి మరొక నినాదాన్ని తీసుకుని వచ్చారు కొంతమంది మన తెలంగాణ వాదులు. వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం అసలు ఈ నినాదాన్ని ఎందుకు తీసుకొచ్చారు, ఇప్పుడు మీ ఉద్దేశం ఏంటి మెయిన్? తెలంగాణ ప్రాంతంలో ఉన్న జాతీయవాదులు, తెలంగాణ వాదులు అని కాదు, మేము కూడా అయితే ఈ ఈ ఇప్పుడు ఈ రోహింగ్యా గో బ్యాక్ అనేది ఈ 10 రోజుల క్రితం జరిగిన సంఘటనతో వచ్చినటువంటి కాదు. ఇది ఎప్పుడైతే 1930s బర్మా మన నుంచి విడిపోయిందో అప్పుడు వాళ్ళు ఎవరైతే అక్రమ చొరబడతారో ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో అప్పటి నుంచి మొదలైంది. మన దేశం నుంచి ఎప్పుడైతే విడిపోయారో అప్పటి నుంచి తర్వాత పాకిస్తాన్, బంగ్లాదేశ్ అయిపోయినాక కూడా ఈ దేశంలో అక్రమంగా చొరబడి ఈ దేశంలో ఉన్నటువంటి కులవృత్తుల మీద వాళ్ళు ఏదైతే అంటే ఈ దేశము ఎవరినైనా ఆహ్వానిస్తుంది, రావడానికి బతకడానికి ఉండనిస్తుంది. కానీ ఈ దేశంలో బతకడానికి వచ్చి ఈ దేశాన్ని విచ్ఛిన్న శక్తులతోనే ఏదైతే వీళ్ళు ఇన్వాల్వ్ అయిపోయి చెప్పేసి ఈ దేశంలో అలాంటి సంఘటనలు చేస్తారో వాళ్ళందరినీ కూడా ఈ దేశం నుంచి తరిమి కొట్టాలనే ఉద్దేశంతో గత 50-60 సంవత్సరాల నుంచి నడుస్తుంది. గత ఈ 10 రోజుల నుంచి వచ్చేది అది మార్వాడి గో బ్యాక్ వచ్చిన తర్వాత రోహింగ్యా గో బ్యాక్ కాదు. ఇది ఈ తెలంగాణ ఉద్యమం మొదలు కాక ముందుకెళ్ళి కూడా నడుస్తున్నటువంటి ఉద్యమం. మేము 2008లో విద్యార్థి ఏబీవీపీలో పనిచేసినప్పుడు బంగ్లాదేశ్ అక్రమ చొరబడిదారులకు వ్యతిరేకంగా కిషన్గంజ్లో 1,00,000 మందికి పైచిలుకుతో ఒక ర్యాలీ తీసి అప్పుడు అక్కడ పెద్ద కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అప్పటి నుంచి కూడా కొనసాగుతూనే ఉంది. ఇది ఈ మార్వాడి గో బ్యాక్ అనేది ఇప్పుడు ఈ దేశంలో ఆర్టికల్ 19 ప్రకారము అంటే గత 370 ఆర్టికల్ రద్దు చేయక ముందు ఆ కాశ్మీర్లో ఒక్కొక్కడ ఇబ్బంది ఉంటుండే, మిగతా అంతా కూడా ఈ దేశంలో ఎక్కడైనా బతకొచ్చు, ఎక్కడైనా వ్యాపారం చేసుకోవడానికి అవకాశం ఉంది. ఈ దేశంలో ఎవరికి వ్యతిరేకం కాదు. కానీ పర్టికులర్గా ఈ రాజ్యాంగం గురించి తెలియని వాళ్ళు ఎవరైతే మేము అంబేద్కరిస్టులం అని చెప్తారో ఆ నకిలీ అంబేద్కరిస్టులు అందరూ కూడా మార్వాడి గో బ్యాక్ అని చెప్పేసి వాళ్ళు పర్టికులర్గా, కానీ ఇక్కడ జరగాల్సింది మార్వాడి గో బ్యాక్. ఎందుకంటే ఈ దేశంలో అంతర్భాగమైనటువంటి మార్వాడిలో ఈ దేశం యొక్క సంస్కృతిని సాంప్రదాయాలను పాటిస్తూ వాళ్ళు వ్యాపార నిమిత్తం 250 సంవత్సరాల క్రితం ఇక్కడికి నిజాం ప్రభుత్వంలో ఉన్నప్పుడే వాళ్ళకు ఉన్నటువంటి ఎందులో అయితే నిష్ణాతులు ఉన్నారో వాళ్ళు ఆ పనిని ఇక్కడ చేయడం కోసం వాళ్ళని ఇక్కడ తీసుకోవడం జరిగింది. ఈ రోహింగ్యా గో బ్యాక్ అనేది ఎప్పుడైతే ఉందో మన దగ్గర ఉన్నటువంటి కుల వృత్తుల పైన వారి యొక్క ప్రభావం పడి ఇక్కడ వాళ్ళ యొక్క మొత్తం కూడా అంతరించిపోతున్నాయి. అంటే మన ఇప్పుడు బార్బర్స్ ఉన్నారు, ఆ బార్బర్ షాప్లలో మంగళ వాళ్ళు కాకుండా మొత్తం వీళ్ళు రోహింగ్యాస్ వచ్చేసి వాళ్ళు వేరే నకిలీ పత్రాలతోనే ఈ దేశంలో వండుకుంటూ మన వృత్తులపైనే వారి యొక్క ప్రభావం చూపిస్తున్నారు. ఏదైతే కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నారో వాళ్ళు దానికి వస్తున్నారు. బండ్లు అమ్ముకునే కాడ వీళ్ళు రావడమే కాకుండా మన సంస్కృతి మీద దెబ్బతీస్తున్నారు. మన యొక్క చేతి వృత్తులను కూడా వీళ్ళు నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తారు. గో బ్యాక్ మార్వాడి కాదు, గో బ్యాక్ రోహింగ్యాస్ అని చెప్పేసి వాళ్ళని ఎప్పుడైతే ఈ దేశం నుంచి మనం తరిమి కొడతామో అప్పుడే మన దగ్గర ఉన్నటువంటి కుల వృత్తులకి మనం సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. మన కుల వృత్తులను కాపాడుకోవడమే కాకుండా మన దేశం యొక్క ఐక్యతను చాటుకున్న వాళ్ళం అవుతాము. దీనికోసమే ఇది రోహింగ్యా గో బ్యాక్, మార్వాడి స్టే బ్యాక్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇది కొత్త మీరు గో బ్యాక్ రోహింగ్యాలా అనేది వాళ్ళ మీద కాదు, యూ షుడ్ క్వశ్చన్ ద ప్రభుత్వాన్ని కదా, వాళ్ళని అడగాలి. ఎందుకంటే ఇచ్చేవన్నీ కూడా అది కదా. ఇప్పుడు ఎవరైతే గో బ్యాక్ మార్వాడి అని చెప్తున్నారో వాళ్ళే ఇక్కడ రోహింగ్యాలు ఇక్కడ రావడానికి సహకరించిన వాళ్ళు. ఇప్పుడు మనం అనేది ఏంటంటే రోహింగ్యాలని ఇప్పుడు ఉన్నటువంటి రోహింగ్యాలని ఈ దేశం నుంచి వాళ్ళ దేశానికి వాళ్ళని తరిమేస్తే ఇక్కడ ఉన్నటువంటి కుల వృత్తులను కాపాడుకున్నట్టు అవుతుంది. మనం ఇక్కడ కుల వృత్తులను కాపాడుకోవడం కాకుండానే మన సంస్కృతి సాంప్రదాయాల మీద వాళ్ళు దాడి జరుగుతున్నది. చూసినట్టయితే మార్వాడీస్ ఎక్కడ కూడా వాళ్ళు మన సాంప్రదాయాలను కానీ మన కల్చర్ని కానీ ఎక్కడ కూడా దాన్ని డివైడ్ చేసే పరిస్థితి లేదు. వాళ్ళు ఏంది వస్తారు, వాళ్ళ బిజినెస్ వాళ్ళు చేసుకుంటూ వాళ్ళతో పాటు మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు వేరే దేశంకి సంబంధించినవి కేఎఫ్సీ కానీ, సబ్వే కానీ, ఇవైతే ఫ్లిప్కార్ట్ కానీ ఇవన్నీ కూడా విదేశాల నుంచి మన దగ్గర వస్తున్నటువంటి ఏదైతే కుల వృత్తుల మీద కానీ చిన్న చిన్న వ్యాపారాల మీద కూడా. ఎందుకంటే గ్రామస్థాయిలు ఇప్పుడు అన్నారు కదా మార్వాడీస్ గ్రామాలలోకి మార్వాడీస్ ఒకటే షాప్ అయింది. కానీ ఆన్లైన్ సిస్టమ్ వచ్చిన తర్వాత ఈ ఫ్లిప్కార్ట్ కానీ ఇవన్నీ ఎంఎన్సీ కంపెనీస్ అన్నీ కూడా చివరి గ్రామాలు అంటే ఇప్పుడు ఇంటర్నెట్ సదుపాయం ఉన్న ప్రతి గ్రామానికి కూడా వెళ్ళిపోయినాయి. వాటిని కదా బ్యాన్ చేయాల్సింది, మార్వాడీస్ కాదు కదా. మనం ఏంటంటే ఖచ్చితంగా స్టే బ్యాక్ మార్వాడీస్, గో బ్యాక్ రోహింగ్యాస్ అని ఈ ఉద్యమం ఇక్కడతో నాగదు. ఇది ఒక్క క్వశ్చన్ మనం చూసుకుంటే కనుక ఈ రోహింగ్యాల ఇప్పుడు మన హైదరాబాద్ లో చూసుకుంటే కనుక చాలా ఏరియాస్ లో ఉన్నారు. వాళ్ళు రోడ్డు పైన పడుకొని తర్వాత మార్నింగ్ లేచి ఏదో పనులు కుల వృత్తులు అన్నారు మీరు, అందులో వాళ్ళు ఉండొచ్చు ఓకే. కానీ కుల వృత్తులు మనవ కాబట్టి మన వాళ్ళు చేసుకుంటూ దాన్ని మనం డెవలప్ చేసుకోవాలి. కానీ అక్కడ అంటే వాళ్ళు ఏదో అక్కడ పని లేక ఇక్కడికి వచ్చి వలస వచ్చిన వాళ్ళ మీద మనం నింద మోపి ఇది ఒక చేతగాని పనిగా వాళ్ళ మీద నింద మోపుతున్నట్టు అనిపించట్లేదా? మన భాగ్యనగర్ లో చూసుకుంటే కేవలం బాలాపూర్ ప్రాంతంలోనే 10,000కు పైచిలకు
రోహింగ్యాలు అక్కడ స్థిరపడ్డట్టు తెలిసింది. వాళ్ళందరూ కూడా మీరు అంటున్నారు రోడ్ల మీద పడుకుంటారు, రోడ్ల మీద కాదు, వాళ్ళకి ఆధార్ కార్డు ఉన్నాయి, రేషన్ కార్డ్స్ ఉన్నాయి, లేటెస్ట్గా వచ్చినటువంటి డబల్ బెడ్రూమ్ ఇల్లు కూడా వాళ్ళకి అలాట్మెంట్ చేశారు. అంటే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు వాళ్ళని ఓటు బ్యాంకు రాజకీయం కోసము వాళ్ళని ఎలా మార్చుకున్నారు. ఇప్పుడు 100 మందిలో ఒక 5-6 మన దగ్గర కూడా ఉన్నారు, వేరే విలేజ్లకి వెళ్ళి వచ్చేసి ఇక్కడ పని చేసుకోవడానికో లేకపోతే ఏదైనా వేసుకోవడానికి వాళ్ళకి షెల్టర్ లేక రోడ్ల మీద పడుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళు కూలి కోసం వచ్చిన వాళ్ళు కూలి కోసం చేసుకోకుండా ప్రతి దాంట్లో ఇన్వాల్వ్మెంట్ అయిపోయి, ఎందుకంటే గతంలో బిఎన్ రెడ్డి దగ్గర చూసుకున్న సాగర్ కాంప్లెక్స్ లో వాళ్ళు పండ్ల పేరు అంటే మన హిందూ జెండాలు పెట్టుకొని పండ్ల బండ పెట్టి కొన్ని హత్యలు కూడా చేయడం జరిగింది. అందుకోసమే వీళ్ళందరూ కూడా మన వ్యాపారాల మీద కానీ మన సంస్కృతుల మీద కూడా దెబ్బతీసే ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఇది ఒకటే కాదు, గతంలో జరిగిన ఈ దేశంలో జరిగిన విచ్ఛిన్నకర శక్తులు ఏదైతే బాంబ్ బ్లాస్టులు జరిగినాయి, కొన్ని ఇన్సిడెంట్లు జరిగినాయి, దాంట్లో కూడా వాళ్ళ పాత్ర ఉంది. కాబట్టి వీళ్ళందరినీ కూడా మనం దేశం నుంచి తరిమేయాలని చెప్పేసి ఖచ్చితంగా కోరుకోవడం.